వరంగల్ జిల్లాలో మాజీ సర్పంచ్ హత్య కలకలం రేపింది. రాయపర్తి మండలం బురాహన్పల్లి మాజీ సర్పంచ్ దేవేందర్ రావు తన ఇంట్లో హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఇంట్లో పడేసి వెళ్లినట్లు స్థానికులు తెలపగా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలు అన్వేషిస్తున్నారు. కాగా భూ తగాదాల విషయంలో ఈ హత్య జరిగినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. మొత్తంగా ఈ హత్యకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి సతీష్, అసలు మాజీ సర్పంచ్ హత్యకు గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మాజీ సర్పంచ్ దేవేంద్రరావు హత్య కలకలం రేపింది. ఆ హత్యకు సంబంధించి భూ తగాదాలే కారణం, రాజకీయపరమైనటువంటి అంశాలతో పాటుగా భూ తగాదాలే కారణం అంటూ కూడా స్థానికులు చర్చిస్తున్నటువంటి పరిస్థితి. గత కొంతకాలం క్రితం ఆ దేవేందర్ కొనుగోలు చేసినటువంటి భూమికి సంబంధించి వివాదం చోటు చేసుకుంది. ఆయన భూమి కొనుగోలు చేసినప్పటికీ డబ్బులు కట్టకుండా, రిజిస్ట్రేషన్ చేసుకోకుండా సతాయించడంతో అదే భూమిని మరో వ్యక్తికి, మల్లేశం అనేటువంటి వ్యక్తికి, సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయినటువంటి మల్లేశం అనేటువంటి వ్యక్తికి విక్రయించారు. ఆ విక్రయించినటువంటి భూమికి సంబంధించి అటు మల్లేశంకు ఇటు ఈ దేవేంద్రరావుకు మధ్యలో వివాదం చోటు చేసుకుంది. గతంలో ఇదే అంశానికి సంబంధించి మల్లేశం పైన దేవేంద్రరావు దాడికి పాల్పడినట్టుగా కూడా స్థానికులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అటు వారి మధ్య నెలకొన్నటువంటి భూ వివాదం, గతంలో చోటు చేసుకున్నటువంటి వివాదాలను దృష్టిలో ఉంచుకొని మల్లేశం ఈ హత్యకు పాల్పడి ఉంటాడంటూ స్థానికులైతే అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో వారిద్దరి మధ్య ఈ భూమికి సంబంధించినటువంటి వివాదం నేపథ్యంలో అతని పైన దాడి జరగడం, అదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్దేశపూర్వకంగానే హత్య చేసి ఉంటారు అనేటువంటి చర్చ అయితే సాగుతుంది. మొత్తానికి ఆ హత్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకునేందుకోసం పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ తోటి వివరాలను సేకరించేటువంటి పనులు పడ్డారు. మొత్తానికి దేవేంద్రరావు హత్యకు సంబంధించి గ్రామంలోనైతే చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో హత్యకు సంబంధించినటువంటి అంశాలు వెలువరించేటువంటి అవకాశం అయితే ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సతీష్.